హలో అందరికీ, ఈరోజు అయితే నేను పాలక్ ఉల్లిపాయ కారం అయితే చూపించబోతున్నాను. మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ముందుగా ఇవి అంటే పాలక్ని బాగా కట్ చేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా 2 to 3 ఆనియన్స్ తీసుకోవాలి. కొన్ని తెల్లగడ్డలు అంటాం మా సైడ్ అయితే, మీరు ఏదంటారో తెలీదు. ఇవైతే తీసుకోవాలి సరిపడంత. మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. ఇంత క్వాంటిటీ అని అయితే ఏమి ఉండదు. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ అయితే తీసుకోండి. నేనైతే ఇన్ని తీసుకున్నాను. ఫస్ట్ ఇవైతే మిక్సీకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి వీటితో పాటు కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా వీటిని అన్నిటినీ బాగా మిక్సీ పట్టేసుకోవాలి కదా. మిక్సీ పట్టిన తర్వాత ఇలాగైతే వస్తుంది. పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. అందులోకి మేమైతే సాసులు అంటాము, మీరేమంటారు, అవైతే వేసుకోండి. చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేంత వరకు కాసేపు అయితే వదిలేయాలి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇలా ఉడికేసి దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ మనం కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న ఏదైతే పాలక్ అయితే ఉందో అదైతే ఇందులోకి వేసేయండి. వేసి కలిపెట్టి కాసేపు అయితే వదిలేయాలి. మొత్తం ఒక్కసారిగా వేసుకునేసి మీరైతే మొత్తం మిక్స్ చేసి కాసేపు అయితే వదిలేయండి కదా. ఇలాగైతే వస్తుంది. మీకు ఏదైనా కొంచెం గ్రేవీగా కావాలంటే మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, ఎందుకంటే పాలక్లోనే కొంచెం వాటర్ అయితే ఉంటుంది, అదే సరిపోతుంది. మీకు ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇందులోకే ఫస్ట్ మీరు పాలక్ వేయక ముందు అయితే కొంచెం వాటర్ వేసుకొని అందులోకి కొంచెం శనగపిండి అయితే వేసుకోండి. లాస్ట్లో ఇదంతా ఇలాగ వేగిన తర్వాత శనగపిండి అయితే వేసుకోండి. మీకైతే కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది. రైస్కి, చపాతీకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లోకి, చపాతీకి అయితే వేసుకొని తినచ్చు. అంతే, బాయ్.